నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ కద్దు కీర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం సాబుదానా వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము. ఒక్కసారి మీరు ఇలా ప్రిపేర్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 1/2 లీటర్ దాకా మిల్క్ తీసుకుంటున్నాను. ఇది నార్మల్ మిల్కే, ఫుల్ క్రీమ్ ఏమీ కాదు. ఒక 1/2 ముక్క మనం సొరకాయ తీసుకోవాలి. తర్వాత 1/2 లీటర్ పాలు నేను ఇంట్లోనే ఇలా కోవా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ పాలు మనం పక్కన పెట్టేసుకుందాము. కొన్ని బాదాం తీసుకోవాలి, అలాగే కొన్ని కాజు తీసుకోవాలి. తర్వాత చిరోంజి కంపల్సరీగా వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొన్ని పిస్తా పలుకులు తీసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవాలి. ఇవన్నీ మనం ఖచ్చితంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొన్ని ఇలాచీ కూడా తీసుకుందాము. కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్. తర్వాత షుగర్ వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ కోవాను కొంచెం ఇలా మెత్తగా చేసుకోవాలి. మనం ఇలానే కోవాను కీర్లో వేసుకున్నామంటే సరిగా కలవదు, కాబట్టి నేను ఇలా చేతితోటి బాగా మెత్తగా చేసుకొని ఆ తర్వాత ఇందులోకి మనం పాలు వేసుకుందాము. పాలు వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని వేసుకున్నామంటే కీర్లో చక్కగా కలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మంచిగా చేతితో కలిపేసేయండి, బాగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సొరకాయను మనం పీల్ తీసేసుకుందాము. సొరకాయ బాగా లేత సొరకాయ తీసుకుంటే రుచి అనేది బాగుంటుంది. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము గింజలు లేకుండా తురుముకోవాలండి. గింజలు ఉంటే పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, ఇది లేతగా ఉంది కదా, ఇలా లేతగా ఉంటే మీరు ఇలా తురిమేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సొరకాయని తురిమేసుకుందాము. ఈ సొరకాయ అంతా మనము ఇలా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా తురిమేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సొరకాయ తురుమును మనం నేతిలో మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి సొరకాయ తురుము వేసుకుందాం. సొరకాయ తురుము వేసుకొని నేతిలో ఈ సొరకాయ తురుమును బాగా వేపుకోవాలి. ఈ సొరకాయ తురుము అనేది మంచిగా దగ్గరికి రావాలన్నమాట, నేతిలో మంచిగా వేగాలి. అలా వేపుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం పాలు వేసుకుందాం. 1/2 లీటర్ పాలు మొత్తం పోసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పాలల్లో ఈ సొరకాయ తురుమును 5 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ సొరకాయ తురుము కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకుందాం. షుగర్ వేసేసుకున్న తర్వాత ఈ షుగర్ అంతా బాగా కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 లేదా 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మనము. తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకుందాం. 1 టీ స్పూన్ అయితే నెయ్యి ఇక్కడ వేస్తున్నాను నేను. ఈ నెయ్యి అంతా మంచిగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి పాలల్లో కలిపి పెట్టేసుకున్నాం కదా కోవా, ఆ కోవాని వేసుకుందాము. ఈ కోవా వేయడం వల్ల రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. అందరూ సాబుదానా వేసి చేసుకుంటాం కదా, ఒక్కసారి మీరు ఇలా సాబుదానా వేయకుండా ప్రిపేర్ చేయండి. కద్దు కీరు మస్తు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేద్దాం. వేసేసి కలుపుకోవాలి మంచిగా. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మంచిగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడే మీరు దించేసుకోండి. ఇప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ముందుగా మనము ఇక్కడ బాదాం వేసుకుందాము. తర్వాత పిస్తా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి కీర్లో. ఇప్పుడు ఇందులోకి మనం కాజు వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇవి కాస్త మంచిగా వేపుకోవాలి నేతిలో. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇందులోకి చిరోంజి వేసుకుందాము. ఆ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాం. ఇవి త్వరగా వేగుతాయి కాబట్టి నేను వాటితో పాటు వేయకుండా ఇవి సపరేట్గా వేపుకుంటున్నాను.
ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కొద్దిసేపు పెట్టుకోవాలి. ఈ కీర్ను కొంచెం మళ్ళీ మనం వేడి చేసేసుకోవాలి. ఇలా కాసేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వేపి పెట్టేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇందులోకి 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకునే అంటే టేస్ట్ చాలానే బాగుంటుంది. మీరు చూసి వేసుకోవచ్చు, ఎక్కువ తినేటట్టయితేనంటే నెయ్యి, లేదంటే 1-2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇంకొక స్పూన్ దాకా వేసుకున్నాను. వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మరిగించుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలానే ఉండాలి. చల్లారిన తర్వాత కూడా మనకు చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు స్టవ్ కట్టేసేయాలి. చూసారు కదా, మనకు గుమగుమలాడే కద్దు కీర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటున్నాము. ఈ సమ్మర్లో కంపల్సరిగా ట్రై చేయండి. సొరకాయ ఒంటికి కూడా బాగా చలవ చేస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కద్దు కీర రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.